సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం చింతపల్లి క్యాంపులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బావమర్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో బావ తన ఇద్దరు బావమర్దులను శూలంతో పొడిచి చంపాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు. ఇక మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఇద్దరు బావమర్దులను హత్య చేసిన బావ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపులో ఆదివారం అర్ధరాత్రి జంట హత్యలు జరిగాయి. అక్కని ఎందుకు కొడుతున్నావని అడిగినందుకు బామ్మర్దులను పాశవికంగా బావ హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం చింతపల్లి క్యాంపులో బంధువులు మృతి చెందడంతో ఇంద్రావతిలో ఉన్న కృష్ణ, విశాఖలో ఉన్న రాజు అంత్యక్రియల నిమిత్తం చింతపల్లి క్యాంపు వచ్చారు. అంత్యక్రియలైన తర్వాత మృతులు కృష్ణ, రాజు, నిందితుడు గెన్నూలు సీలేరులో మద్యం తాగారు. అక్కడ నుంచి చింతపల్లి క్యాంపు వెళ్లిన తర్వాత నిందితుడికి గెన్ను, కృష్ణ, రాజులకు ఫుల్లుగా మద్యం తాగించాడు. ఈ నేపథ్యంలో గెన్నె భార్యతో గొడవపడి కొట్టాడు. మా అక్కను ఎందుకు కొడుతున్నావంటూ కృష్ణ, రాజులు గెన్నెను ప్రశ్నించేసరికి ఇంటిలోకి వెళ్లి బరిసె తీసుకుని వచ్చి మృతులపై పాశవికంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో కృష్ణ, రాజు ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరొక రాజు తీవ్ర గాయాలు కాగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణ భార్య పూర్ణిమ ఫిర్యాదు మేరకు సీఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలంను చింతపల్లి ఏఎస్పీ నవజోయత్ మిశ్రా సోమవారం సాయంత్రం పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఏఎస్పీ నవజోత్ మిశ్రా తెలిపారు. 11 గంటల ప్రాంతంలో ఇక్కడ కొంతల గెన్ను అనే ఎక్యూజ్డ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బామర్దులు ఇద్దరు రావడం జరిగింది ఒరిస్సా నుంచి. వాళ్ళకి మధ్యలో మాట పెరిగి ఈ వంటల గెన్ను అనేవాడు వాళ్ళ భార్యని కొడుతున్నాడు అని, ఆ బామర్దులు మా అక్కని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అడగడంతో మాట పెరిగి ఈ గెన్ను అనేవాడు వాళ్ళ ఇద్దరు బామర్దుల మీదను కూడాను ఇంట్లో నుంచి బల్లెం తెచ్చి ఒక వ్యక్తి గుండెల్లోనో ఇంకో వ్యక్తి పొట్టలోన పొడవడం కారణంగా ఇంజరీస్ కారణంగా ఇక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అలాగే పక్కింట్లో ఉన్నటువంటి రాజు అనే ఆయన కూడాను, తిమిట రాజు అనే ఆయన కూడా వీళ్ళ మధ్య విడిపించడానికి వస్తే ఆయనకు కూడాను ఈయన పొడవగా చేయి మీదను బలమైన గాయం అయ్యింది. ఆయన్ని కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈరోజు క్లూస్ టీము ఇక్కడికి రావడం జరిగింది. క్లూస్ టీం వచ్చి సాక్ష్యాలను సేకరించడం జరిగింది. అలాగే మేము కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఎక్యూజ్డ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఎక్యూజ్డ్ కోసం కూడా మేము గాలింపు చేస్తున్నాం. 4 టీముల్ని పెట్టడం జరిగింది. ఎక్యూజ్డ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలోనే ఎక్యూజ్డ్ని కూడాను పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం. నా పేరు వంత సురేష్. విషయం ఏం జరిగిందంటే మా ఊరు చింతపల్లి క్యాంపు సీలేరు. మాయాలేమో మా మాయాలు అత్తగా చనిపోతే ఇక్కడ వచ్చారు కారణకి. వచ్చిన తర్వాత మాయాల గారేమో మా నాన్నేమో కలిసి మాయాలతో కలిసిన తర్వాత మాయాలు కూడా మా ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులకి వచ్చారు కదా అనేసి మా నాన్న కూడా మందు తాగడానికి ఆర్డర్ తెచ్చాడు. ఆర్డర్ తెచ్చిన తర్వాత మా ముగ్గురు మాయాలు కూడా ఉండరు, మా నాన్న కూడా ఉండరు. తాగారు. ఆర్డర్ తాగిన తర్వాత భోజనం చేసినప్పుడు అసలు ఎలా జరిగిందో నేను కూడా బయట ఉండాను. బయట ఉండిన తర్వాత నైట్ 11:30 దాకా మాట్లాడుకుని అలాగలాగా తిన్నప్పుడే గొడవ జరిగింది. మా పెద్దమ్మాయి ఏమన్నాడంటే మా అక్క ఫస్ట్ ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది, మా అక్క ముందు హీరోయిన్ లాగా ఉండేది, ఇప్పుడు చూస్తే ముస్లిం లాగా కనిపిస్తుంది మా అక్కని ఎలా చేసావు అని మా నాన్నగారికి చెప్తే మా నాన్న రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోవడం వల్ల మా మాయలు చేసేసారు. మా నాన్నకి చేసేయడం వల్ల మా నాన్న మళ్ళీ రివర్స్ అయిపోయి బాలని తెచ్చి అది కొట్టేసాడు, అంతే చంపేశాడు, పొడిచాడు. మీ నాన్న పేరు ఏం పేరు? వంతల గీను. చనిపోయిన ఎవరు? కొంచెం రాజు, ఇద్దరు రాజులు. ఇప్పుడు గెన్నుకి ఏమవుతున్నాను నువ్వు? కొడుకు. ఎంతమంది పిల్లలు? 4. నువ్వురా? నువ్వు ఎన్నోడు? ఫస్ట్ వాడు, పెద్దవాడు.